ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. దేశంలో కోవిడ్ వ్యాప్తికి వ్యతిరేకంగా క్రమేపీ సాధించిన మంచి ఫలితాల కారణంగా యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే నిఘా, నివారణ, హెచ్చరిక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల మళ్లీ దేశంలో కొత్త కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ను అరికట్టే వ్యూహాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. జిల్లా స్థాయి అధికారులు, పోలీసు, పురపాలక అధికారులు ఖచ్చితంగా కోవిడ్ను అరికట్టే చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మన దేశంలో మరొక మైలురాయి సాధించడంతో ప్రభుత్వం కరోనాపై పోరాటాన్ని కొనసాగిస్తున్నది. వరుసగా 18 రోజుల పాటు 50,000 కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 44,000 కొత్త కేసులు వెలుగు చూడగా 38,000 మంది కోలుకున్నారు. దీంతో 86,22,000 మంది ఇంతవరకు కోలుకోవడంతో జాతీయ స్థాయిలో రికవరీ రేటు 93.72% చేరుకుంది. 481 మంది గత 24 గంటల్లో మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తెలంగాణలో 993 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,66,042కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 10,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,441గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 831 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 8,64,676 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మరో 6 మంది కోవిడ్తో చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,962కు చేరింది. దేశవ్యాప్తంగా రేపు మన రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్ జరుపుకుంటారు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన సందర్భంగా జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా రేపు జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న అప్పటి మన దేశంలోని శాసన పరిషత్ భారత రాజ్యాంగాన్ని లాంఛనంగా ఆమోదించాక 1950 జనవరి 26న అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీంతో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగాన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి తయారు చేసిన భారత తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళిగా కూడా రేపు ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. దేశంలో గత 24 గంటల్లో సుమారు 11,60,000 కోవిడ్ శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 13,49,00,000కు చేరింది. భారతదేశ పరీక్షల సామర్థ్యం రోజుకు 15 లక్షలు చేరుకుంది. మృతుల సంఖ్య తగ్గించడానికి ఇది దోహదపడింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93.72%కి చేరుకుంది. కాగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 86,42,000కు పైగా ఉంది. దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాలు పెంచడం వల్ల కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కేంద్ర మంత్రివర్గం లక్ష్మీ విలాస్ బ్యాంక్, డిబిఎస్ బ్యాంకుల విలీనం ఆమోదించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ఈరోజు కేబినెట్ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఇందువల్ల ఖాతాదారులకు, డిపాజిట్దారులకు తమ డబ్బు తీసుకోవడంలో ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. జాతీయ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిధి ద్వారా 6,000 కోట్ల రూపాయల ఉద్దీపన నిధిని కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదించింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న 12 కీలక చర్యల్లో భాగంగా ఇది ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా ప్రతి నెలా తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం తర్వాత తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది. తెలుగు అనువాదం తిరిగి అదే రోజు సాయంత్రం 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.